ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్వా రంగాన్ని రక్షించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల అమెరికా పెంచిన టారిఫ్ల ప్రభావంతో భారత్ రొయ్యల ఎగుమతులు పడిపోతూ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం రొయ్యల రైతులకు విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన వివరాల ప్రకారం రొయ్యల పెంపకానికి ఉపయోగించే విద్యుత్ ధరను యూనిట్ కు ₹4 నుండి ₹50 తగ్గించారు. ఈ తగ్గింపుతో పెరగనున్న ఖర్చులు, అంతర్జాతీయ పోటీ కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులకు పెద్ద ఊరట లభించింది. మన ప్రధాన పోటీదారు ఈక్వెడార్ కు కేవలం 16% టారిఫ్ ఉండగా భారత్ కు 34% గ్యాప్ వచ్చింది. ఈ సబ్సిడీ మన రైతులకు ప్రపంచ మార్కెట్లో పోటీగా నిలిచేందుకు సహాయపడుతుందని లోకేష్ తెలిపారు. దేశంలోని మొత్తం రొయ్యల ఎగుమతుల్లో 40% కు పైగా ఆంధ్రప్రదేశ్దే. అందుకే అమెరికాపై ఆధారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం రష్యా, ఆస్ట్రేలియా వంటి కొత్త మార్కెట్లను లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి ఇంట్లో సీ ఫుడ్, ప్రతి రైతింట్లో వెలుగు. ఇదే మన ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగమవ్వండి.